వేలూరు కర్ణాటకలోని హాసన్ మధ్యలో 14 కిలోమీటర్లు, హళేబీడు హాసన్కు 34 కిలోమీటర్లు ఉన్నది. దక్షిణ భారత వాస్తుశిల్పానికి చెందిన ఓలియోఫ్ట్ జెంటిస్ బేలూరు చెన్నకేశవ దేవాలయాన్ని చోళరాజులపై హొయసల విజయాన్ని గుర్తు చేసుకోవడానికి విష్ణువర్ధన్ 1117లో నిర్మించాడు. పట్టణం యొక్క ప్రధాన వీధి చివరన 16వ శతాబ్దంలోని విజయనగర రాజుల ద్వారా నిర్మించబడిన ఒక గోపురము ఆలయ ప్రవేశాన్ని సూచిస్తుంది. లోపల చదును చేయబడిన విశాలమైన ప్రాంగణము ఉన్నది. దాని చుట్టూ ఆనుకొని పుణ్యక్షేత్రాలు, స్తంభాలు ఉన్నవి. మధ్యలో ప్రధాన ఆలయం ఉన్నది. ఒకే నక్షత్రాకారములో ఉన్న అభయారణ్యం తెరతో కూడిన వాకిలి ముందు ఉన్న స్తంభాలు గల హాలులోకి తెరవబడుతుంది. బూడిద ఆకుపచ్చ నిర్మాణం యొక్క మొత్తం ఉపరితలం గొప్ప ఆకృతి గల రిలీఫ్ శిల్పాలతో కప్పబడి ఉంటుంది. లింటెల్స్లో ఫోలియేట్ ఫ్రేములు ఉన్నాయి. అవి విపరీతమైన ఆకులతో ఓపెన్ మౌత్ ఆక్వాటిక్ మకారాలు మధ్య నడుస్తాయి. వాకిలిలో కొద్ది కాంతిని ఫిల్టర్ చేసే రాతి గ్రిల్స్, ఏనుగులు, తామరకాండం దండలు ఉంచబడ్డాయి. మహిళా నృత్యకారులు, సంగీతకారులు మరియు వేటగాళ్లుగా రూపొందించబడిన బ్రాకెట్లు చిల్లులు గల చెట్లు క్రింద అందంగా నిలబడి గ్రిల్స్ పైన ఏటవాలుగా ఉన్న గుహలకు మద్దతు ఇస్తాయి. చాలా మంది కళాకారుల సంతకాలను కలిగి ఉంటాయి. ఇది హొయసల పాలనలో వారి ఉన్నత స్థితికి సంకేతం. ఆలయం లోపల ఇంకా చక్కటి బ్రాకెట్ బొమ్మలు చూడవచ్చు. అసలు ఓటింగ్ బొమ్మలు ఏవి లోపల ఉంచబడనప్పటికీ అలంకరించబడిన సంరక్షకుల బొమ్మలు తలుపు వైపు ఉన్నాయి. చెన్నకేశవ దేవాలయంలో ప్రతిరోజు హిందువులు దర్శించుకుంటారు.